విష్ణుపురాన్ని పాలించే విరూపాక్షుడికి హఠాత్తుగా వైరాగ్యం పట్టుకుంది. మహారాజును మళ్ళీ మామూలు మనిషిని ఎలా చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అందుకు చికిత్సగా మంత్రి విమలవర్మ కొందరు విదూషకులను రప్పించి వినోదం పంచమన్నాడు. తన మనసు బాగోలేనప్పుడు హాస్యాలేమిటంటూ విరుచుకుపడ్డాడు విరూపాక్షుడు. తరువాత కొందరు ఇంద్రజాలికులను తెప్పించి ప్రదర్శనలిప్పించాడు. మీరు చేసిన మాయాజలం చూశాక జీవితమంతా మిథ్యే కదా అనిపిస్తోంది అనుకుంటూ మరింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. మరో ప్రయత్నంగా ప్రసిద్ధ పండితుల చేత గతంలో ఎంతో పేరు పొందిన మహారాజుల చరిత్రలన్నీ కథలుగా చెప్పించాడు. వాటిని విన్న విరూపాక్షుడు ఎవరెంతకాలం పరిపాలించినా, ఎన్ని రాజ్యాలను వశం చేసుకున్నా చివరికి తమతో పట్టుకుపోయేదేమీ లేదు కదా అంటూ నిరాశగా మాట్లాడాడు. చివరగా కొందరు బలాఢ్యుల చేత శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించాడు. అది చూశాక శరీరంపై మక్కువ పెరిగి వ్యాయామం చేయాలన్న తలపు కలుగుతుందని ఆశపడ్డాడు విమలవర్మ. కానీ అందుకు విరుద్ధంగా మనిషి చనిపోయాక దహించుకుపోయే శరీరానికి కండలు పెంచడం శుద్ధ దండగ అని మరింత విరాగిలాగా మారాడు విరూపాక్షుడు. మహారాజులో మార్పు తేవడం తన వల్ల కాదనిపించింది విమలవర్మకు. అది గమనించిన ఆస్థాన విద్వాంసుడు సువర్ణుడు విరూపాక్షుడికి కొన్ని అందమైన రంగురంగుల చిత్రపటాలను చూపించాడు. వాటిని చూసి ముగ్ధుడై, ఇంత అద్భుతంగా చేసిన చిత్రకారులెవరో చూడాలని ఉంది, పిలిపించండి అన్నాడు. తప్పకుండా మహారాజా అన్న మరుక్షణమే ఎక్కడి నుంచో చెవులకు హాయి కొలిపి వేణుగానం వినిపించసాగింది. ఆ వేణునాదం ఎవరిదో గాని నన్ను మైమరిపింపజేస్తోంది. అదెవరో కనుక్కొని నా దగ్గరకు తీసుకురండి అని పొగిడాడు విరూపాక్షుడు. అలాగే రాజా, ఇదిగో ఈ తాళపత్రాలను చూడండి. మీ పై పద్యాలను రచించింది ఒక కవి. వాటిని ఒకసారి పాడి వినిపించాడు సువర్ణుడు. పద్యాలు అమోఘంగా ఉన్నాయి. ఎవరో ఆ మహాకవి. వారిని కూడా చూడాలని ఉంది. వీరందరినీ వెంటనే సభకు తీసుకురండి, ఘనంగా సన్మానిద్దాం అన్నాడు విరూపాక్షుడు. వెంటనే వాళ్లను విరూపాక్షుడు సమక్షానికి తీసుకువచ్చి, రాజా, వర్ణ చిత్రాలను అత్యంత రమ్యంగా చిత్రించిన ఈయన పేరు కేశవవర్మ. మీరు అద్భుతమంటూ మైమరిచిపోయిన వేణునాథ విద్వాంసుడు ఈయనే. సురూరుపుడు అమోఘమైన పద్యరచనలంటూ మీరు ప్రశంసించిన పండితుడు ఈయనే. ఉద్భవుడు. మన రాజ్యంలో ఉన్న అత్యంత వృద్ధులు వీళ్ళు. ఇంత ముసలితనంలో కూడా తమ వయసును గుర్తుకు తెచ్చుకోకుండా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరమానందంగా బతుకుతున్నారు. వాళ్ళ వ్యాపకాల్లో మునిగిపోవటం వల్ల వారికి వాళ్ళ వృద్ధాప్యం గుర్తుకు రావడం లేదు. శరీరానికి వయసు పైబట్టం సహజం, కానీ మనసుకు ముసలితనం రాకూడదు. వీళ్ళ వయసులో సగం వయసు కూడా లేదు మీకు. అయినప్పటికీ మీరు అనవసరమైన ఆలోచనలతో కుంగిపోతున్నారు. రాజ్యపాలనలో నిరంతరం మునిగిపోతే మీకు అసలు వయసే గుర్తుకు రాదు చెప్పాడు సువర్ణుడు. ఆ మాటలకు విరూపాక్షుల్లో మార్పు కలిగింది. మళ్ళీ ఎప్పట్లా రాజ్యపాలన చేయసాగాడు. ఆ మార్పు చూసి మంత్రి విమలవర్మ సంతోషించాడు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే
ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం మాని అభిమానంగా చూడసాగాడు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకొని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు
అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం? నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు. పంటలు బాగా పండించేవాడు. గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడైనాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వారికి బంగారం దొరకలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగూ తవ్వాం కదా అని తవ్విన పొలంలో పంట వేశారు. పంట బాగా పండింది. తండ్రి చెప్పిన బంగారం పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతికారు. ఇక కథలోకి వెళితే, గంగాపురంలో నివసించే వీర్రాజు గజదొంగ దారి దోపిడీలు చేస్తూ బ్రతికేవాడు. వీర్రాజు పేరు వింటేనే అందరూ భయపడేవారు. గంగాపురం చుట్టూ అడవి ప్రాంతం కావడం వలన దొంగలకు అనువుగా ఉండేది. వీర్రాజు చెట్టు చాటున మాటు వేసి
వర్తకుల వద్ద నుండి డబ్బు దోచుకొని అడవిలోకి పరిగెత్తేవాడు. ఒకవేళ వారి వద్ద డబ్బులు నగలు లేకపోతే వారిని దేహశుద్ధి చేసి కానీ వదిలేవాడు కాదు. వీర్రాజు ఎప్పట్లాగానే ఒక చెట్టు చాటున మాటు వేసి ఎవరైనా వస్తారా అని ఎదురు చూడసాగాడు. దూరంగా ఒక వ్యక్తి అటువైపు వస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరకు రాగానే వీర్రాజు చెట్టు చాటు నుండి బయటకు వచ్చి కత్తి చూపుతూ, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు, త్వరగా డబ్బు తీ అంటూ బెదిరించాడు. ఆ వ్యక్తి వినయంగా, అయ్యా, నేను వైద్యుణ్ణి. గంగాపురంలో ఓ పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే వెళుతున్నాను. నా వద్ద ఈ మందులు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు. వీర్రాజు నమ్మక అతన్ని పూర్తిగా సోదా చేశాడు. ఒక్క పైసా కూడా దొరకలేదు. డబ్బు దొరకకపోవడంతో అతని వద్ద ఉన్న మందు సీసాలు లాక్కొని వాటిని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది అని అనుకున్నాడు. ఆ మందులు లేకపోతే ఆ పిల్లవాడు బ్రతకడని, దయచేసి ఆ మందు సీసాలు ఇమ్మంటూ బ్రతిమలాడాడు వైద్యుడు. వీర్రాజు అతని మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక వైద్యుడు వీర్రాజును తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీర్రాజు ఇంటికి చేరుకున్నాడు. అంత అర్ధరాత్రి వేళ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం చూసిన వీర్రాజు మనసు కీడును శంకించింది. భయపడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో మంచంపై వీర్రాజు కొడుకు అచేతనంగా పడుకుని ఉన్నాడు. మంచం పక్కన కూర్చున్న వీర్రాజు భార్య ఏడుస్తూ ఉంది. వీర్రాజుకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో అడుగుదామనుకుంటుండగా పక్కనే ఉన్న వైద్యుడు వీర్రాజును గుర్తుపట్టి, ఓ, ఈ పిల్లవాని తండ్రి తమరేనన్నమాట అన్నాడు వైద్యుడు కాస్త వేటకారంగా. అవునన్నట్ల తలూపాడు వీర్రాజు. అప్పుడు వైద్యుడు, చూసావా వీర్రాజు, నీ దొంగతనం కారణంగా నీ కొడుకు ప్రాణాలు పోయాయి. అప్పుడే ఆ మందు నీ కొడుక్కి ఇచ్చి ఉంటే ప్రాణాలు దక్కాయి. ఏం చేస్తాం, ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు. ఇప్పటికైనా గ్రహించావా దొంగతనం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో? తను చేసిన దొంగతనం తన కొడుకు ప్రాణం తీసింది. ఇంతకుముందు ఎన్నో దొంగతనాలు చేసి ఎంతోమందిని బాధ పెట్టాను, ఎంతమందిని కష్టాల పాలు చేశాను, ఎంతమంది ప్రాణాలు తీశాను అని అనుకున్న వీర్రాజు ఇంక ఎప్పుడూ దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.